హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. షర్మిల గారు ఈరోజు నెహ్రూకి నివాళి అర్పించడానికి వచ్చారు. నెహ్రూ విగ్రహం దగ్గర ఆవిడ మాట్లాడుతూ ఉన్నారు. నివాళి అర్పించిన తర్వాత మీడియాతో మాట్లాడుతున్నప్పుడు నిన్న జరిగిన ప్రెస్ మీట్ గురించి చాలా క్వశ్చన్స్ రిపోర్టర్స్ అడగడం జరిగింది. దానికి షర్మిల గారు ఘాటుగా స్పందిస్తూ తన స్టైల్లో ఆన్సర్లు చెప్పడం జరిగింది. అసలు అన్నయ్య అంటే షర్మిలకి అంత ద్వేషం, కోపం అసలు ఎంత ఉంటుందో తెలియదు. వాళ్ళిద్దరి మధ్యలో గతంలో చెప్తారు కదా ఒక సామెత, పచ్చగట్టి మధ్యలో వేస్తే బగ్గుమనేట్లా సిచ్యువేషన్స్ మారిపోయినాయి. మీకు తెలుసు, నాకు తెలుసు, చూసే ప్రజలందరికీ తెలుసు. అయితే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ మీ చెల్లి ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అది ఇది అన్నప్పుడు అదొక ఇన్సిగ్నిఫికెంట్ పార్టీ అంటూ సింపుల్గా చెప్పేయడం జరిగింది. ఆ విషయంగా షర్మిల గారు మాట్లాడుతూ తన ఘాటు కామెంట్స్ని జగన్మోహన్ రెడ్డి గారి పైన విదిలేయటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు మాటలు చెప్పటం కాదు, ఫస్ట్ నీకు కొద్దిగన్నా సిగ్గుంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కాబట్టి ఫస్ట్ అసెంబ్లీకి వచ్చి మాట్లాడు, నువ్వు తప్పించుకొని పారిపోయి తిరగమాక అంటూ జగన్మోహన్ రెడ్డికి హితవు పలికింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్పించి నేను అసెంబ్లీకి రానని ఆయన కూర్చోవడం జరిగింది. సో ఏదైనా జరిగినా కూడా ఎవ్రీడే ప్రెస్ మీట్ ఈవినింగ్ పెట్టేసి దానికి సంబంధించిన న్యూస్ అనేది జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరుగుతూ ఉంది. అదే ఇప్పటివరకు కూడా జరిగింది. సో ఈ కాంట్రవర్సీ వినండి, నువ్వు నిజంగా నీతి ఏమని ఉంటే ఫస్ట్ నువ్వు అసెంబ్లీకి వచ్చి మాట్లాడు. ప్రజలు నీకు ఓట్లు వేసి గెలిపించింది ఎందుకు? బయట తిరగడానికా? ప్రజల సమస్యల గురించి మాట్లాడి వాటిని అసెంబ్లీలో ఎత్తి చూపించి ఫైట్ చేయడానికి అంటూ షర్మిల మాట్లాడటం జరిగింది. దాది నిజంగా అనుకుంటే కరెక్టే అనిపిస్తూ ఉంటుంది. అంతేకాదు, మాది ఇన్సిగ్నిఫికెంట్ పార్టీ అంటావా? అసలు నీకేం రైట్ ఉంది? నువ్వు పుట్టకముందే కాంగ్రెస్ పార్టీ పుట్టింది. మీ నాన్న మా నాన్న కాంగ్రెస్ పార్టీలో 2 సార్లు సీఎంగా చేసి ఒకసారి ఎమ్మెల్యేగా చేసి పార్టీతోనే ఉన్నారు చివరి వరకు. అటువంటిది మా కాంగ్రెస్ పార్టీ. అటువంటి గొప్ప పార్టీకి నేను అధ్యక్షురాలుగా ఆంధ్రప్రదేశ్లో ఉంటాం. అది నేను గొప్ప ప్రైడ్గా మాట్లాడుతున్నాను. అసలు వైఎస్ఆర్ సిపి పార్టీ అనేదే పార్టీ కాదు. ఎందుకంటే వైఎస్ఆర్ గారు లేని పార్టీ అది వైఎస్ఆర్సిపి పార్టీ. సో ఆయన ఉన్నటువంటి భావజాలం లేదు, ఆయనకున్నటువంటి దీక్ష పట్టుదల జగన్మోహన్ రెడ్డికి లేదు. ఇటువంటి వ్యక్తికి ఆ పార్టీ పగ్గాలు అనేవి కూడా చాలా బాధాకరం అంటూ షర్మిల ఘాటు కామెంట్స్ చేసింది అన్నయ్య పైన. నువ్వు అసెంబ్లీకి వస్తే రా, నీకు నిజంగా ప్రజలు ఓట్లేసి గెలిపించారు కాబట్టి, ఎమ్మెల్యేవి కాబట్టి నువ్వు అసెంబ్లీకి రా, లేదంటే రాజీనామా చేసేయి, లేదంటే మళ్ళీ మెమరాండం ప్రజల ముందుకు తీసుకెళ్ళి రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళు, ఈసారి మెజారిటీతో గెలువు చూద్దాం. ఇలా ఎలకలు తిరిగినట్టు తిప్పుతూనే ఉంది ఈ స్టోరీని షర్మిల గారు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీని ఇన్సిగ్నిఫికెంట్ పార్టీ అని అన్నాడో వెంటనే షర్మిల గారు ఇంకోటి అన్నారు, అహంకారంతో వచ్చే మాటలు అవి జగన్మోహన్ రెడ్డి గారికి. అంత అహంకారం తగదు, తగ్గించుకో జగన్మోహన్ రెడ్డి అంటూ మాట్లాడుతూనే సోషల్ మీడియా పైన బూతులు పెట్టేవారిని, ఆడవాళ్ళని కించపరిచే విధంగా పోస్టులు పెట్టేవారిని వాళ్ళందరినీ అరెస్ట్ చేసి పడేయాలి, దానికి ఎటువంటి సంబంధం లేదు. ఇంకా చాలామంది ఉన్నారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, ఇటువంటి వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి. ఇది నేను ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నాను, నేను ఫేస్ చేశాను, వాళ్ళకి వాంటెడ్గా పోస్టులు పెడతా ఉన్న బాధలు నేను చాలాసార్లు ఇంత ముందు కూడా చెప్పాను, కానీ ఇప్పటి వరకు దానిపైన ఎటువంటి యాక్షన్ లేదు. ఇప్పుడు జరుగుతున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది, ఇంకా అరెస్టులు చేయాలి. అప్పుడే ఈ సోషల్ మీడియా యొక్క సైకోలు జగన్మోహన్ రెడ్డి సైన్యం మొత్తం కంట్రోల్ అవుతుంది. అప్పటి వరకు ప్రశాంతత ఉండదు, ఇలాగే పెడుతూనే ఉంటారు, ఆడవాళ్ళని హింసిస్తూనే ఉంటారు, అన్నీ చేస్తూనే ఉంటారు, వాళ్ళకి ఒక లిమిట్ అనేది లేదు. వర్ర రవీందర్ రెడ్డి కావచ్చు, ఇంకా కొంతమంది ఎవరైనా కావచ్చు, వాళ్ళంతా కూడా ఇంత అసభ్యకరంగా పోస్టులు పెడతాం అనేది కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండడం వల్ల, వాళ్ళు ప్రేరేపించడం వల్లే జరిగింది అంటూ షర్మిల మాట్లాడటం జరిగింది. ఏది ఏమైనప్పటికీ వర్ర రవీందర్ రెడ్డికి నిజం చెప్పాలంటే ఒక మామూలు కార్యకర్తకున్న స్టేటస్ కూడా ఆయనకి లేదు నాకు తెలిసి. ఇప్పుడు వర్రా రవీందర్ రెడ్డిని పట్టుకొని పెద్ద సెలబ్రిటీ లాగా పట్టుకున్నాడు, వాడు దొంగనాయాలని తెలిసి కూడా అలా ఆయన్ని ఏదో హైప్ చేసి కొండను తవ్వి ఎలకని పట్టుకున్నట్టుగా ఉందని చాలామంది విశ్లేషకులు చెప్తూ ఉన్నారు నాతో కూడా. పెద్దలను వదిలేసి ఏదో గండు జీవన పట్టుకొని మదమెక్కిన గజాన్ని పట్టుకున్నట్టుగా పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఇప్పుడు
ఇక్కడ ఎవరైతే పార్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ఫీల్ అవుతున్నట్టు చెప్తూ ఉన్నారు. కానీ నిజం చెప్పాలంటే ఇంకా అంతకన్నా పెద్ద పెద్ద వాళ్ళని కూడా ఫ్రేమ్ చేసి పట్టుకోవచ్చు. పార్టీకి వర్ర రవీందర్ రెడ్డికి అంత సంబంధాలున్నాయా? భారతి గారు అసిస్టెంటా? పిఏ అంటే ఏం కాదని మాత్రం చెప్తూ ఉన్నారు పార్టీ వాళ్ళు. అది ఎంతవరకు నిజమనేది చూసే వాళ్ళకి ఫ్యూచర్‌లో తెలుస్తుంది కంపల్సరీగా. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ యామ్ మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.